రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో దిగ్గజ కంపెనీలతో సక్సెస్ఫుల్ గా అగ్రిమెంట్లు కుదిరాయి. సీఎం యుఎస్ టూర్లో రాష్ట్రానికి 31,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఓకే అయ్యాయి. ప్రస్తుతం సౌత్ కొరియాలో సీఎం టూర్ కొనసాగుతోంది. సిటీలో భారీ పెట్టుబడులకు పెద్ద పెద్ద కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయన్నారు సీఎం. ఇక సీఎం టూర్ ముగింపు దశకు చేరుకుంది. రేపు సౌత్ కొరియా నుంచి సింగపూర్ వెళ్తారు. ఎల్లుండి తిరిగి హైదరాబాద్ రానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సీఎం బృందం కీలక కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. సియోల్లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ భేటీ అయ్యారు. మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కంపెనీ అంగీకారం తెలిపింది. మెగా టెస్టింగ్ సెంటర్లో ఆటోమేటిక్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో హ్యుందాయ్ అత్యాధునిక కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించింది. ఈ మేరకు సీఎం రేవంత్తో ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలు అమలు చేస్తోందన్నారు. సత్వర అనుమతితో ప్రపంచ స్థాయి వసతులు కల్పిస్తున్నామన్నారు రేవంత్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో వ్యాపారం చేసేందుకు హెచ్ఎంఐఈ వంటి అత్యుత్తమ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. భారతదేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని అన్నారు హెచ్ఎంఐఈ ప్రతినిధులు. కంపెనీ ఏర్పాటుకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎల్జీ కంపెనీలో భాగమైన ఎల్ఎస్ కంపెనీ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు సీఎం రేవంత్. ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలంగాణలో ఎలక్ట్రికల్ కేబుల్స్, గ్యాస్, ఎనర్జీ బ్యాటరీల తయారీ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఎల్ఎస్ కంపెనీని స్వాగతిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. త్వరలోనే ఎల్ఎస్ బృందం రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. కొరియన్ టెక్స్టైల్స్ కంపెనీల్ని వరంగల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. టెక్స్టైల్ రంగానికి అన్ని విధాలా వరంగల్ అనుగుణంగా ఉంటుందని వివరించారు సీఎం రేవంత్. యువతీ యువకులకు అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్. రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ యువత సన్మార్గంలో పయనిస్తూ దేశానికి మార్గనిర్దేశకులు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ యువత రాణించేలా ప్రజాప్రభుత్వం అన్ని రంగాల్లో కార్యాచరణ మొదలుపెట్టిందన్నారు సీఎం. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెడదారుల్ని నియంత్రిస్తూ క్రీడల పట్ల ఆసక్తి పెంచడం ఇతర అంశాలు అందులో భాగమేనంటూ సీఎం ఓ ట్వీట్ చేసింది. 8 రోజుల పర్యటనలో అమెరికాలోని ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది. మొత్తం 31,532 కోట్ల పెట్టుబడులు సాధించింది. రేపటితో దక్షిణ కొరియా టూర్ ముగియనుంది. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లనున్న సీఎం బృందం ఎల్లుండి హైదరాబాద్ కి చేరుకోనున్నారు. సీఎం రాక సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ కి కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.